మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు, ఆయనపై భూ కబ్జా ఆరోపణలు, ఎఫ్ఐఆర్ లో ఇంటి పేర్లు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆందోళన. మొత్తానికి మల్లారెడ్డి మీద రేవంత్ రెడ్డి జూలు విధించినట్టే తెలుస్తుంది. ఇక అసలు ఆట మొదలైంది. మల్లారెడ్డి నేను పూలమ్మినా పాలమ్మినా ఏమన్నాడు, ఇంకా పూలమ్మినా పాలమ్మినా యూనివర్సిటీలు పెట్టినా కాలేజీలు పెట్టినా ఇప్పుడు ఇవన్నీ అక్కిస్తాడు ఇక రేవంత్ రెడ్డి. ఊకోడు. నువ్వేమన్నావు, ఇట్లా వచ్చినావు బమ్మర్ది రేవంత్ రెడ్డి రా అన్నావు కదా, ఈ సాలే అంటే ముఖ్యమంత్రి ఆడి ఎప్పటికీ అనుకున్నాడు పాపం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా జస్ట్ ఒక కాంగ్రెస్ లో దిగి ఉన్నాడు అంతే. ఇట్లా కొట్టిండు, బమ్మర్ది రేవంత్ రెడ్డి రా చూసుకుందాం అన్నాడు. ఇప్పుడు వచ్చిండు, చూసుకో ఇక చూసుకో మల్లారెడ్డి. ఇక నిన్ను పూలమ్మ కాడికి పాలమ్మ కాడికి తెస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఏం చేయరు అంటే మల్లారెడ్డి కబ్జా పెట్టిన భూములు అన్ని గుంజుకొని ప్రభుత్వ పరం చేసి పేదల పరం చేసి ఆయన ఎక్కడ ఏ సెంటర్లో పూలు అమ్మిండో ఏ సెంటర్లో పాలమ్మిండో గాడికి తీసుకపోయి కూర్చోబెడితే సెట్ అవుతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ పడలేక రేవంత్ రెడ్డి దగ్గరికి అర్ధరాత్రి పోయి మోకాళ్ళు భూని, అయ్యా రేవంత్ రెడ్డి గారు బొమ్మరిది అన్నందుకు నన్ను క్షమించండి, బాడుకవ అన్నందుకు నన్ను క్షమించండి, దయచేసి నేను మీ పార్టీలోకి వస్తా తమ్ముడు, గవన్నీ మనసులో పెట్టుకోక తమ్ముడు, నీకంటే 70 సంవత్సరాలు అల్కగా బోర్లు ఎత్తారు మనిషిని. 70 సంవత్సరాలు ఉన్నాయని నాతో నీకు పంచాయతీ పెద్దోన్ని ఇట్లనే అంటాడు. పెద్దోన్ని 70 సంవత్సరాలు దాటినాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకొని కొన్ని ఇత్తగా నన్ను తీసుకో పార్టీలో తీసుకొని ఆ మంత్రి పదవి అంటాడు. పోనీలే మనోడే కదా వర్గ సంబంధం అని మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా క్షమించే ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు మొదలైంది, పార్టీ మారేదాకా మల్లారెడ్డి మీద దెబ్బలే ఉంటాయి. రోజు ప్రతిరోజు చాలా భూములు కబ్జా చేసినా అన్నారు. కానీ మరి కేసీఆర్ ఏమో చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి లొసుగు మీద అసలే రేవంత్ రెడ్డి దగ్గర ఈ ఆర్టీఆర్ వేసి సమాచారం రాబట్టేటోళ్ళు ఒక 8 మంది టీం ఉన్నారట. ఇక వాళ్ళు మొత్తం ఈ మల్లారెడ్డి మీద పడతారు. ఇక మల్లారెడ్డి మీద పడతారు. మల్లారెడ్డి తట్టుకోలేక ఇక అసలే 70 సంవత్సరాలు మరి ఆ బీపీ పేరుకి కథమయ్యే బదులు రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యి ఆ భూములన్నీ అప్పయ్యపు. సరెండర్ అవ్వడం అంటే మళ్ళీ పార్టీ మారిదివా సుమా, ప్రజలు దనుతారు. కేవలం నువ్వు దోచుకున్న భూములు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఆ భూములను పేదోళ్ళకు పంచుతాడు. ఆ పని చేయిగా ఇక రేవంత్ రెడ్డి నీ మీద అయితే మొత్తానికైతే యుద్ధం మొదలు పెట్టిండు. ఇక నువ్వు ఎట్లా కాపాడుకుంటావు కాపాడుకో.